మంది సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆదికాండము 39వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, స్టోరీ ఎవరికన్నా తెలుసు కదా? ఎవరైనా యోసేపు. ఈయన అన్నాలందరూ కలిసి అమ్మేశారు. అమ్మి వేసిన తర్వాత ఒక ఇంటిలో ఒక యజమాని దగ్గర ఉంటున్నాడు. ఆ ఉంటున్న క్రమంలో అతను బాగా పనిచేస్తూ నమ్మకంగా యథార్థతంగా ఉన్నాడు. అది గమనించిన యజమాని ఏం చేశాడు? ఆ ఇంటి మీద అధిపతిగా నియమించాడు. మరి యజమానుడు అది గమనించాడు. యజమానుడు ఏం గమనించాడు? అతని నమ్మకత్వాన్ని గమనించాడు. అతను మంచిగా పనిచేస్తున్నాడని గమనించాడు. కానీ యజమానురాలు ఏం గమనించిందంటే ఆయన అందగాడని, సౌందర్యవంతుడని. అర్థమవుతుందా? మన యజమానుడు కూడా అంతే. మనం అందగాలన గమనించడు, మన యథార్థతంగా పనిచేస్తున్నామా లేదా అనేది గమనిస్తా. ఈ లోకస్తుడు అందగాడా అంతే కదా. మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెళ్లి లిస్టు రాసుకుంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలని రాసుకుంటే ఏమని? అందగాడై ఉండాలి, ఆస్తి ఇల్లు కోట్లు ఉండాలి, అంతస్తు ఇల్లు ఉండాలి, 4 తరాలు తండ్రి ఉండాలి, అన్నీ రాసుకుంటాం ఒక లిస్టు. తినే ఫుడ్ నుంచి నాన్ వెజ్ తినాలి, ఇలా మన క్వాలిఫికేషన్స్ రాసుకుంటూ ఉంటాం కదా. మనం ఈలోక సంబంధం లేదు. కానీ మన ప్రభు ఏం రాసుకుంటాడు అంటే ఒకటే క్వాలిఫికేషన్, నేను పరిశుద్ధుడు కనుక మీరును. ఇది లోకస్తులకు అనేక లిస్టులు వస్తాయి. నీకు ఎలాంటి భర్త కావాలంటే ఒక లిస్టు, నీకు ఎలాంటి భార్య కావాలంటే ఒక లిస్టు, నా టేస్ట్కి తగ్గట్టుగా ఉండాలి అని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ మన ప్రభు అయితే ఏమన్నా ఇష్టాన్ని చదువుతుంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని అది ఒకటే ఆ లిస్టు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ఈ యోసేపును ఆ వస్త్రము తీసుకొని యజమానుడు ఇప్పుడు వస్తాడు కదా, ఆమె ఏమన్నా ఆలోచిస్తుందంటే ఆ యోసేపు వస్త్రాన్ని తీసుకొని ఆమె దగ్గర ఉంచుకుంది, జాబెట్టింది అనమాట. ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు ఎవరిన అడుగుతాడు? యోసేపుని అడుగుతాడు కదా. అతను ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అని తన దగ్గర పనిచేసే వాళ్ళని అడుగుతాడు. ఎందుకంటే నమ్మకస్తుడు కదా, నమ్మకంగా పనిచేశాడు కాబట్టి ఈ యోసేపు ఏడి ఉదయం నుంచి కనిపించట్లేదని అడగవచ్చు. మరి ఏం చెప్పాలి కదా, ఏం చెప్పాలి అనే ఆలోచన కూడా రావాలి ఆమెకు. మరి యోసేపేమో పారిపోయిన వ్యక్తి ఏమైండు, ఎక్కడికి వెళ్ళాడని వచ్చిన తర్వాత యజమానుడు అనగొచ్చు అని ఆలోచనతో ఏమనుకుంది ఏమా, ఆ యజమానుడికి ఏం చెప్పాలని ఒక కట్టుకథ, మనం కూడా కట్టుకథలు అల్లుతాం కదా. కొన్ని అబద్ధాలకు ఒక ఏదో ఒకటి జరిగినప్పుడు ఆ జరిగిన సన్నివేశంలో ఈ బాధ నుంచి, ఈ దుఃఖం నుంచి, లేదా ఈ కష్టం నుంచి తప్పించుకోవడానికి మనం కూడా అల్లుతాం. పిచ్చుక గూడు అల్లినట్టు అల్లుతాం కదా కట్టుకథలు. ఒక పిచ్చుక ఏ విధంగా తన గూడును అల్లుకుంటుందో ఆ విధంగా మనం కూడా అల్లుకుంటాం. ఏమిటి? అబద్ధాలు అల్లుతాం. ఈ సమస్య నుంచి తప్పిపోతే చాలు, ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మనకు ఆలోచించుకొని ఏదో కట్టుకథలు అల్లుకుంటాం. కానీ ఒకటికి అబద్ధాలు ఆడుతూనే పోతూ ఉంటుంది సోదరి సోదరులు. ఒక్కో అబద్ధాన్ని కప్పెట్టడానికి ఇంకొక అబద్ధాన్ని కప్పెట్టడం కోసం ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటాయి సోదరి సోదరులు. అయితే ఏమి ఆలోచించుకుంది ఏంటంటే, ఈ యజమానులు వచ్చిన తర్వాత ఒకవేళ అతను అడుగుతాడేమో ఈ యోసేపు ఏమైండు, ఎందుకంటే అతను నమ్మకస్తుడు కదా, యథార్థంగా పనిచేస్తుందా, అతను వచ్చిన కాంచి కదా ఈ ఇల్లు కూడా వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇలాంటి ఆశీర్వదించబడుతున్న ఈ కుటుంబంలో అతను వచ్చిన కాంచి ఎలా అభివృద్ధి చెందుతున్న నా ఇల్లు, ఒకవేళ అతను లేకపోతే నా యజమానుడు ఏమయ్యాడు, ఇతను అడుగుతాడేమనే ఆలోచన కలిగి ఉండొచ్చు ఆమె. అందుకని ఒక పన్నాగం వేసుకుంది. నా యజమానుడు వచ్చి రావంగానే ఏం చెప్పాలి? ఇదిగో నువ్వు ఒకటి తీసుకొని వచ్చావు కదా, వాడు ఎవరు లేని క్షణమును, ఎవరు లేరు నీ ఇంట్లో, ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉన్నా, అతను ఉన్నాడు, అతడు నాతో వ్యభిచారం చేయనించమని నన్ను పట్టుకున్నాడు. నేను కేక వేశాక తాను ఏమైపోయాడు, చుట్టుపక్కల ఆ కేక విని ఉంటారు అనుకొని అందుకని అతను పారిపోయాడు అని ఒక పన్నాగము
అల్లుకుందని, ఆ మైండ్లో అల్లుకుంది, ఇలా చెప్పాలి అనుకొని నిర్ణయించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా ఇలా అబద్ధాలు చెప్పడానికి, ఒకరి మీద నింద వేయటానికి నీవు కూడా ఆలోచన కలిగి ఉన్నావు. ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. ఆమె చేస్తుంది ఏంటి? యోసేపు మీద ఒక నింద వేయాలి. అతనేమో నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వ్యక్తి. అలాంటి నమ్మకమైన వ్యక్తి మీద ఏమేయాలని చూస్తుంది? ఒక నింద వేయాలి ఆ యజమానుడి దగ్గర. మనకు కూడా ఒక నింద వేసేవాడు ఉన్నాడు. ఇతను ఏ పొరపాటు లేదని ప్రభు అన్నా సరే, ఇతను ఏదో ఒకటి పొరపాటు ఉంది, ఏదో ఒక లోపం ఉంది, ఇతడు మంచివాడు కాదని సాతానుగాడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన గురించి ప్రభు చెప్తూనే ఉంటాడు, ఇతడు పరిశుద్ధుడు, నా రక్తం చేత కడగబడిన వ్యక్తి అని చెప్పినా ఇతడు ఏదో ఒక తప్పు ఉంది, ఏదో ఒక విషయంలో తప్పిపోయాడు అని జ్ఞాపకం చేసడానికి, నీ తప్పును ఎత్తి చూపించడానికి వాడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమి కూడా ఆ యజమానుడి దగ్గరికి యోసేపు గురించి చెప్తా ఉంది. మంచివాడే, కానీ తన గురించి ఏమని చెప్తుంది? మంచివాడు కాదని చెప్తా ఉంది. ఈ లోకంలో నువ్వు మంచిగా నడవచ్చు, నీ కుటుంబంలో మంచిగా ఉండొచ్చు, కానీ నీ గురించి చెడుగా చెప్పేవారు ఈ లోకంలో లేకపోవడం ఉన్నారు. సోదరి సోదరి, ఆలోచన చేసుకోండి. నీ గురించి కూడా చెడుగా చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. నువ్వు మంచిగా యథార్థంగా ఉంటావు, అయినా సరే నీ మీద అబద్ధాలు చెప్పేవారు ఉంటారు, నీ మీద మోసకరమైన మాటలు చెప్పేవారు ఉంటారు. నువ్వు నమ్మకంగా నీ భర్త ఎడలా నమ్మకంగానే ఉన్నావు, నీ భర్తకి నమ్మకస్తురాలుగానే ఉన్నావు, కానీ నీ భర్తకి నీ మీద చెడు తీరులు దిగుతుందని, చెడుగా ప్రవర్తిస్తుందని, చెడుగా ఆలోచన కలిగి ఉన్నదని చెప్పేవారు లేకపోరే ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ప్రియ సోదరి సోదరు, అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరు సైలెంట్గా ఉంటే నాకు మీకు ఏం చెప్పాలా అనేది నాకు ప్రభు నా మైండ్లో ఇది చెప్పు నాన్న, ఇది నేను చెప్పంటే నేను అది చెప్తాను. మీరు డిస్టర్బ్ చేసిరు అనుకో, నేనేం చెప్పాలో, అరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదురా నాయన ఇంత తాపే అంటాడు ఏమంటాడు. కాబట్టి అర్థం చేసుకోండి, నాకు అది చెప్పే ఇంట్రెస్ట్, దేవుడికి వారికి ఇంట్రెస్ట్ లేదురా, ఇదే ఇంట్రెస్ట్, ఈ మాట చెప్తారు ముగించేయ అంటాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నువ్వు నమ్మకంగా ఉన్నా సరే నీ భర్త ఎడల, భార్య ఎడల నీ గురించి నీ భర్తకో నీ భార్యకో చెప్తారు. ఆయన ఎప్పుడు విషయాలు చెబుతారు, ఒకప్పుడు విషయాలు కూడా చెప్తారు. పెళ్లి కాని విషయాలు, పెళ్లి కాక ముందు నువ్వే తప్పులు చేసి ఉండొచ్చు, ఒకవేళ తెలుసో తెలియక, అయ్యి కూడా ఆమె ఒకప్పుడు ఎలా ఉండేదని నీ భర్తకు చెప్పి నీ మీద లేనిపోయి గొడవలు సృష్టించి మిమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం చేసేవారు కూడా లేకపోతే ఈ సోదరి సోదరులను ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి వారి దృష్టిని పెట్టుకొని నువ్వు చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఆ యజమానుడు ఆలోచన చేయలే పాపం. యజమానురాలు వచ్చింది, చెప్పేసింది యోసేపుకు మంచివాడు కాదు అని చెప్పగానే ఎమ్మటిని నమ్మేసిండు. మరి అతను వచ్చిన తర్వాత యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, నా కుటుంబం మొత్తం వర్ధిల్లింది, అతను ఇలాంటి పొరపాటు ఎందుకు చేస్తాడని ఆలోచన లేదు. పాపం భార్య కదా, పక్కటి ఎముకో తీసేసిండు కదా, ఎంతో ప్రేమై ఉంటుంది పాపం కదా. మన భార్య ఏదైనా చిన్న విషయం చెప్పినా మనం నో అంటావా? నో అంటే మళ్ళీ 2 ముద్దలు తగ్గుతుంది. మనం తినే ఫుడ్ 3 పూటలు కదా, ఒక పూట తగ్గిద్ది అని భయమేమో మరి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, భార్యను అంతగా ప్రేమించేసిండు, తప్పులేదు, భార్యను ప్రేమించాలి, కానీ ఎంతగా ప్రేమించాలంటే ఆమె చెప్పే ప్రతి అబద్ధాన్ని నిజం అనుకునే అంతగా మనం నమ్మి మోసపోయేవాడు. ప్రియ సహోదరి సోదరులారా, భార్యనే ప్రేమించమనేది బైబిల్ గ్రంథము చెప్తుంది. ఎందుకు? ఆమె బలహీనమై ఉండొచ్చు, వాడిని ప్రేమించాలి, కానీ ఎంతగా అంటే ఆమె చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్మేంతగా మనం ప్రేమిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగని మిమ్మల్ని కాదు, మగోళ్ళు కూడా ఉన్నారు, కాదంటం లేదు. మోసగాళ్ళు మగోళ్ళు లేరా? యాకోబు మోసగాడు కాదా? పురుషుడిని తక్కువ తీసుకోవాల్సిన లేదు. స్త్రీ ఎంతో పురుషుడంతో ఇద్దరు సమానమే. కాబట్టి ఆమె బలహీనంగా కొన్ని విషయాల్లో బలహీనమై ఉండొచ్చు, అంతే మాత్రాన ఆమె తక్కువేమీ కాదు, పురుషుడితో సమానమే. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అయితే ఆమె ఒక పన్నాగము మైండ్లో స్కిట్ వేసుకుందనమాట. ఇలా చెప్పాలి, నా భర్త వస్తే ఎలా చెప్పాలి, ఇలానే
మనం స్కిట్లు వేస్తాం కదా క్రిస్టమస్కి, అదొక స్కిట్ లాగా అల్లుకుందనమాట. ఈ స్కిట్ని ఆమె అప్లై చేసుకుంటూ వచ్చింది. ఒకసారి చెప్పండి. తర్వాత వచ్చిన 16. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు ఆ, అతని వస్త్రము తన దగ్గర ఉంచుకోలేను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి పంపించుకొని. ఇక్కడ ఒక మాట ఉంది, ఆ హెబ్రీయుడు అని ఉంది కదా. ఆమె దృష్టిలో ఒకవేళ ఏం ఆలోచన చేసి ఉంటుందంటే, నేను అనుకుంటున్నా ఆ హెబ్రీని, ఆ పలికిమాలిన వాడిని, ఒక దాసుడిని డబ్బు పెట్టి కొనుక్కొచ్చును ఆ తక్కువ వాడిని, ఏమండి ఎవరిని, మన అంతస్తు కాదు, మనతో సమతూకేవాడు కాదు, మనకి తక్కువవాడు, మనము డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆ వ్యక్తి తీసుకొచ్చి మన ఇంటి మీద యజమానుడిగా ఉంచావు చూసినా అన్న ఉద్దేశంతో ఆ యజమానుడి, ఆ పలికి మాలినడి, వాడికి అంతస్తు లేదు, అసలుకే ఏమి లేదు, అలాంటి వ్యక్తిని నువ్వు తీసుకొని వచ్చావు చూసినావు. వాడు మనల్ని ఎగతాళి చేయటానికని ఏమా మాట్లాడుతుంది సోదరి సోదరు. మనం కూడా నువ్వెంతరా అని మాట్లాడతాం కదా. మన స్థాయిని, మన లెవెల్ని, మన డబ్బుని, అహంకారాన్ని చూసుకొని వాడంతా నేను ఎంతటి వాడినో తెలుసా అని మనం ఎర్రవికి మాట్లాడినట్టు ఆమె తన భర్తతో ఆ హెబ్రీయుణ్ణి అని చాలా తక్కువ చులకనతో మాట్లాడుతుంది సోదరి సోదరుడు. కొన్ని విషయాలలో మనల్ని కూడా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు లేకపోరు, కొన్ని విషయాలలో తక్కువ చేసి మాట్లాడేవారు లేకపోయి సోదరి సోదరు. మొదటి పేతురు గ్రంథము 4:13-14 వచనంలో ఒక మాట ఉంటుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందన పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మధ్య నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు సోదరి సోదరు. ఆ యేసోబుకు ఒక నింద వచ్చింది. ఏమొచ్చింది? నింద. చేయని పొరపాటు, చేయని నింద, తను చేయాలనుకోలేదు, చేయలేదు కూడా, అసలు ఆలోచనే లేదు. కానీ ఆ యజమానురాలు తన మీద ఒక నింద వేసి పడేసింది. ఆ నింద యజమానుడికి చెప్పేసింది. సోదరి సోదరులారు, ఒకవేళ నువ్వు చేయని పనికి నీ మీద నింద వచ్చిందేమో, చేయని పనికి నీ మీద ఆ నింద వేసి ఈమె దుర్మార్గురాలు, దుష్టురాలు అని అందరు హేళన చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, చేయని నిందకి నేను అవమానకరంగా మాట్లాడుతున్నారని అలాంటి వారి గురించి చెబుతున్నాడు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందన పాలైతే మీరు ధన్యులు సోదరి సోదరులారు. మొదటి పేతురు గ్రంథం అదే 3:14 వచనాలు కొడతాయి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు. అతనికి తెలుసు అసలుకి పారిపోయేటప్పుడు నా వస్త్రము ఆమె దగ్గర ఉంది, యజమానుడికి ఏదో చెప్తాడు, నన్ను పట్టుకుంటారు, ఎక్కడో పడేస్తారు, కొడతారు అనుకుని భయం కూడా ఉండొచ్చు అతనికి. కానీ భయపడలేదండి, భయపడి మళ్ళీ నువ్వు చెప్పినట్టే నేను పాపం చేస్తానని అని ఉండొచ్చు కూడా. నిజమా కదా? బెదిరించే వాళ్ళేరా, నీ వస్త్రము నా కాడే ఉంది, నువ్వు ఎక్కడ పోతావురా అంటే బెదిరిపోయేవాళ్ళేరా. అతనికి భయం కూడా పుట్టుండొచ్చు, కానీ భయపడాల అతను, ఎందుకంటే ఆయన దేవుడి పక్షాన నిలబడ్డాడు. అది నిందైనా శ్రమైనా అతనికి ఆనందం అనుకున్నాడు, అది ధన్యత అనుకున్నాడు. కాబట్టి ముందు రోజులైనా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆయన అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున మీరు దేవుని పేరుట నీతి నిమిత్తము, నీతి కొరకు నిలబడినప్పుడు నీకు శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు జరగవచ్చు. ఎన్ని జరిగినా సరే మీరు ధన్యులు. హల్లెలూయా, మీరు ధన్యులు. భయపడద్దు వారికి. ఎవరికి భయపడద్దు? లోకస్తులకు భయపడద్దు. ప్రియ సోదరి సోదరులారా, లోకమును జయించిన మన ప్రభు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అలా ఒక పన్నాంగం అల్లుకొని తన భర్తకు చెప్పేసి, ఇక ఆ భర్త ఏం చేసింది? అదే పనిగా ఆ యేసోబుని తీసుకొచ్చేసి జైల్లో పడేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఒక నింద రావంగానే
భయపడలా. నిందొచ్చిందని తను భయపడలేదు. సోదరి సోదరులు, మధ్యకాలం చాలామంది ఒక నింద రావంగానే ఆలోచన చేస్తారు, నేను మంచిదానిని, జనం నా గురించి ఇలా అనుకుంటున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు. ఒక సహోదరుడు నాతో ఇలాగనే అంటున్నాడు, ఇదిగో నాకును ఇంకొక సహోదరికి అంటగట్టారు, నాకును ఇంకొక వ్యక్తికి ఏ సంబంధం లేదు, కానీ మా ఇద్దరికి అక్రమ సంబంధం అంటగట్టారు. మేము మంచి మరి ఒక స్నేహితురాలిగా ఉండాను, పని చేసుకునే కాడ ఎక్కడైనా కానీ ఒక స్నేహితురాలిగా ఉన్నాం, కానీ ఆ స్నేహ బంధాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని వారి మధ్య ఏదో నడుస్తుందని ఏదో విధంగా అక్రమ సంబంధాన్ని అంటగట్టారు, ఒక నింద వేశారు అని ఆవేదనతో ఆ వ్యక్తపరిచిన ఆ వ్యక్తి అది నింద అని నువ్వు తెలియజేయాల్సింది. నీ నిజాయితీని వాళ్ళు గుర్తించాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి. వారు నింద చేశారని నిజము చేయడానికి లేదు. నేను నా మీద నింద చేశారు, నేను నిజం చేస్తే చేసి చూపెడతాను. చాలామంది ఉన్నారు ఇలాంటి వారు. ఒక అనవసరంగా నా మీద నింద చేశారండి, నేను చాలా బాధపడుతున్నాను, అదే ఆ నింద నిజం చేస్తే అని ఆలోచన చేసి వెళ్ళారా ఈ రోజున? చాలామంది ఉన్నారు. ఒక నింద వచ్చితే చాలు, ఆ నింద ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలాగొచ్చిందో తెలియదు, జనాలు అనుకుంటున్నారు అని ఆలోచన కాదు. ఈ నింద నుంచి ప్రభువా నేను నిజాయితీ పరుని, నీ ఎడల ఎలాగా ఉన్నానో, యథార్థతగా కలిగి ఉన్నానో నీకు తెలుసు కదా, ఆ నిందని తీసేయి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అలా ప్రార్థన చేస్తే ఆ నిందలన్నింటినీ నేను తొలగించి నిన్ను నిజాయితీ పరుని నిలబెడతారు. కానీ వీళ్ళు ఏం చేసే మూర్ఖం పని ఏంటంటే తెలుసా, ఆ నిందని నిజము చేస్తా. ఎవరు అనుకుంటే ఏమైనా అనుకోని, ఆ నింద నిజం చేస్తే ఏమైనా అనుకొని ధైర్యంగా తిరగవచ్చు. అవసరమైతే ఇది ఎదవ పనికి మనల్ని అనుకుంటే అనుకోని ఈ నిందను నిజం చేస్తానని ఆలోచన కలిగి ఉండేవారు ఈ లోకంలో లేకపోతే సోదరులారా, నీ మీద నింద వచ్చినప్పుడు ఆ నిందని ఎలా తొలగించాలి ప్రభువా? ఈ నింద నాకు ఏదో వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ నిందని లోకస్తులు నా మీద అనుకుంటున్నారు, దీని నుంచి విడిపించు ప్రభువా అని నీ నిజాయితీని నిరూపించుకోలే తప్ప వాళ్ళు ఎవరో అన్నారని దాన్ని నువ్వు ఆ నిందను నిజం చేయడానికి వీలేదు. ఒకవేళ ఆ నిందను నువ్వు నిజం చేస్తే ఏమంటారు తెలుసా? నిజంగానే ఒకవేళ ఆ నింద నిజం నువ్వు చేస్తే నేను అప్పుడేదో పొరపాటు అనుకుని ఉండొచ్చు, కానీ మీరు నిజంగానే దుర్మార్గుడు, నిజంగానే నీచుడు. ఎందుకంటే ఒకవేళ నేను కావాలని అన్నా వాడి మీద కుట్రతో నింద వేయాలని వేసినా కానీ దాన్ని నిజం చేసినట్టు వీడు మనసులో నిజముగానే ఫస్ట్ కా నుంచి హృదయము చెడిపోయింది, దుర్మార్గుడని అంటారు. ప్రియ సోదరి సోదరు, నీ మీద నింద వేసేవాళ్ళు నువ్వు నిజంగా నింద వేసిన వ్యక్తి అనుకునేది ఎందుకంటే ఈమె మీద ఏదో ఒక నేరం మోపాలని, ఏ విధంగా అబద్ధం చెప్పాలని ఒక ఆలోచనతోనే ఒక నింద వేస్తాడు. అది చూసి అతను నింద వేయడు, కానీ ఆ నిందను నువ్వు నిజం చేసినప్పుడు ఆ వ్యక్తి అనుకునేది ఏంటంటే ఇతను నిజంగానే అబద్ధుడు, నిజంగానే వేశాడు, నిజంగానే అని అతను డిసైడ్ అవుతుంది. నేను తెలియకేదో నింద చేశాను, కానీ ఇటు దుర్మార్గుడని సాక్ష్యం పలుకుతాడు. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి నువ్వు నింద వచ్చినప్పుడు భయపడద్దు. నిందలు వేయరా, అత్త కోడల మీద, కోడల అత్త మీద వేయరా, వేస్తారు. ఇంట్లో బంగారం పోయిందనో, ఇంట్లో చీర పోయిందనో, ఇంకా ఇంట్లో తపేల పోయిందనో, ఇంట్లో కూర పోయిందనో, ఇంట్లో పెరుగు పోయిందనో, మజ్జిగ పోయిందనో, ఇవన్నీ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలు కూడా. అటక మీద పెట్టిన తపాల ఏమైంది, నిన్నటిదాకా ఉంది, సాయంత్రం చూస్తే లేదు, ఇంట్లో ఎవరు లేరు, ఉంది అత్తే. అత్త నువ్వు ఏం తీసి ఏం చేసినాయి లేరా? మనం చేయకపోయినా, మనం ఏ తప్పు చేయకపోయినా, మనం ఏ పొరపాటు చేయకపోయినా మన మీద నిందేసి ఆనందించేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రియ సోదరి సోదరులు, కాబట్టి ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానాలు వచ్చినా మనము ప్రభువును చూడాలి. ఆయన జయించు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, తర్వాత వచ్చిన చదవమ్మా, 17వ వచనమా? వచ్చిన
నీవు మన చదవండి. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య అతనితో చెప్పిన మాటని విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు. అతడు ఆలోచన లేదండి సోదరి పాపం ఆలోచించాలి. తన భార్య చెప్పింది అంతే, నమ్మేశాడు. తన భార్య చెప్పింది నమ్మేశాడు. మరి ఆమె నింద నిజమా కాదా, నా భార్య చెప్పింది మరి అది నిజమా అబద్ధమా పరిశీలన చేయలేదు. ఎమ్మటినే కోపడ్డాడు. నువ్వు వాడు నేను కొనుక్కొచ్చుకున్న నా దాసుడు, నా ఇంట్లో పనివాడు, వాడు ఇలా చేయటం ఏమిటని మండిపడ్డాడు. ఈ సోదరి కొన్ని విషయాల్లో మన భర్తలు కూడా అంతే, మన భార్యలు కూడా అంతే. ఎవరో చెప్పిన మాటలకు మన మీద కోప్పడటం, మరి అది నిజమా కాదని ఆలోచన లేకపోవటం, జనాలు అడుగుంటున్నారని కదా అని, జనాలు ఏదో అనుకుంటున్నారని మన మీదకి వచ్చి కోప్పడటం లేరా ఉన్నారు. జనాలు ఊరు మొత్తం కోడైకొస్తున్నది, నువ్వు తప్పుడు దానివని ఇలా అనుకుంటున్నారని మన మీద కోప్పడేవాళ్ళు లేరా ఉన్నారు. కాబట్టి సోదరి ఒకసారి ఆలోచన చేయండి. మీ నిజాయితీ ఏదో ఒక రోజున ప్రభువు. కాబట్టి మీరు నిజాయితీ కలిగి జీవించాలి. ఆ కోపడంగా ఎమ్మటినే వాడిని తీసుకురండిరా అని ఖైదీలుండే జైల్లో చెరసాలలో వేయించాడండి. అతను ఎవరి కోసం నిలబడ్డాడు? అతను అబద్ధికుడా, మోసగాడా, దొంగనా, వ్యభిచారా? కాదు, మంచివాడే, నమ్మకంగా ఉన్నవాడే. కానీ ఒక కుట్ర చేసి, ఒక పన్నాగమం చేసి అతన్ని చెరసాలలో నిలిచివాడు. పొరపాటు ఎవరు? తన భార్య. యజమానురాలు ఏం చేసింది? అతని మీద చాడీలు చెప్పింది. ఆ రోజున యేసుక్రీస్తుని వారిని కూడా చాడీలు చెప్పే చెరసాల్లో జైల్లో వేసి శిలువకు అప్పగించారు. సిలువ వేయి అని కేకలు వేశారు. ఇతను దేవుని కుమారుడని దేవుడని చెప్పుకుంటున్నాడని నిందలు వేసి అవమానాలు పరిచి ఆయనని చెరసాలలో వేయించారు. సోదరి ఆ రాజుకు చెప్పారు ఏమని? ఇదిగో ఈ నజరేయులో పుట్టిన ఈ యొక్క యేసు క్రీస్తు ఉన్నాడు కదా, ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు, ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయనే యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని ఏం చెప్పారు ఆయనకి? ఆ రాజుకు చెబితే ఆ రాజేమో అంత సర్వే చేసి ఉంటాడు పాపం. ఇక్కడ ఈ యజమాని అయితే ఏమో మా భార్య మాటలు విని ఎమ్మటిని కోపపడి ఆవేశపడి తనని జైల్లో చెరసాలలో ఇచ్చాడు. కానీ ఆ రాజు అయితే ఒక విచారణ చేసిండు. అసలుకి యేసుక్రీస్తు ఎలాంటి వాడు, అలా ఎలాంటి పనులు చేశాడని విచారణ చేసి ఇతనిలో నాకు ఏ దోషమో కనిపించట్లేదని ఒక సాక్ష్యము చెప్పాడు. కానీ అతను దైవికంగా ఆలోచించాడండి, విచారణ చేశాడు. కానీ మన విషయంలో కూడా చాలామంది మనల్ని విచారణ చేయకుండా, అతను మంచివాడా కాదా అని విచారణ చేయకుండా మన మీద నింద మోపి ఆ నిందకు తగ్గ ఫలితం కూడా అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు మీ సోదరి. అయినా సరే భయపడక యేసుక్రీస్తు మీద నింద వేశారు, సిలువ వేశారు. కానీ ఆ నింద సిలువ వేసిన ఆయనను ఏది ఆపలేదు. ఈరోజు నీ మీద నింద రావచ్చు, అవమానం రావచ్చు, ఏది రావచ్చు, ఏది వచ్చినా సరే నీ అభివృద్ధిని ఆపటానికి ఏది ఆటంకమైనా సరే నిన్ను ఆపటానికి ఏది లేదు. ఎందుకంటే నా ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. నీ అభివృద్ధిని ఆపుకోవడానికి సాతాను ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని తంత్రాలు వేసినా, మంత్రాలు చెంపికాయలు రావు అన్నట్టు ఏమీ రాలవు. ఏం రావు? నీ మీద పగబట్టి, నీ మీద నింద చేసి, అవసరం మీద చేతబడి చేద్దాం, ఆ బడి చేద్దాం, ఈ బడి చేద్దాం, ఏదో ఒక బడి చేసినా సరే, వీరిని ఇక్కడి నుంచి తొలగిద్దాం అనుకున్నా సరే, ఏ బడి తొలగ చేయకుండా యేసుక్రీస్తు బడి నువ్వు చెంతగా చేరితే, హల్లెలూయా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు చేరితే, ఆయన ఒడిలోకి నువ్వు చేరితే ఏ బడులు నీకు రావు, ఏ చేతబడు నీ దగ్గరికి రావు.
నీ అభివృద్ధిని ఎంత మాత్రము ఆపలేవు. ఆ యజమానుడు జైలు చేసిన తను కొన్ని దినములు మాత్రమే ఆ చెరసాలలో ఉన్నాడు. ఆ కొన్ని దినములు మాత్రమే దుఃఖపడ్డాడు. ఆ కొన్ని దినం మాత్రమే శ్రమ పడ్డాడు. కానీ ఆ కొన్ని దినాల్లో కూడా దేవుడు ఆయనకు తోడయ్యుండి ఎన్నో ఆ శ్రమ నుంచి విడిపించి మళ్ళీ అతని రాజుగా, ఒక ముఖ్య అధిపతిగాను నియమించుటకు కృప చూపించింది. ఈ సహోదరి సహోదరులు, ఒకవేళ సమాజము నీ మీద నింద వేసి, ఒకవేళ సమాజంలో ఉన్న జనాలు, నీ అత్తగారు కానీ, మామగారు కానీ, నీ భర్త కానీ, నీ రక్త సంబంధికులు కానీ నీ మీద నింద వేసి నిన్ను పుట్టింటికి పంపించేసి నీ మీద ఏదో ఒక అబద్ధ సాక్ష్యం చెప్పించి నిన్ను ఈ ఊరు నుంచి లేకుండా చేసినా సరే, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావు మళ్ళీ అక్కడ నిన్ను నీ ప్రభు పైకి లేపునుగాక. ఈ కుటుంబం ఈ ఊరు నుంచి తరిమెత్తసాలనుకునొచ్చు. ఈ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దాం, ఇక్కడ లేకుండా చేద్దాం. ఏదో ఒక నింద వేసి అవసరమైతే 10 మందిని తీసుకొచ్చి తగాదా ఆడొచ్చి గోల చేసి చేద్దాం అనుకున్నా సరే, ఒకవేళ నువ్వు ఆయన నామానికి నీకు నిందలు వచ్చినా సరే తల వంచుకో. నిన్ను తరిమితే ఇంకొక ఊళ్ళో నివసించు. ఆ ఊర్లో నిన్ను గొప్ప చేయడానికి ఆయన పూనుకొనుగాక. హల్లెలూయా. నా ప్రభా, నన్ను ఇక్కడ నుంచి తరిమారు బాధపడని అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే మళ్ళీ నివసిస్తూ అక్కడ నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలి. నీ మీద ఎవరైతే నింద వేశారో, ఎవరైతే నింద వేసి నింద వేసి నీ మీద ఆనందంతో సంతోషంతో గంతులేసే వారు మొత్తము నీ ముందుకు వచ్చి తల వంచి నాది పొరపాటని ఒప్పుకొనుగా కాల నా ప్రభువు చేస్తాడు. సోదరి సోదరులారా, ఒకవేళ ఆమె నింద వేసినా బాధపడగా యేసేపు, ఎందుకంటే నాకు నా దేవుడు తోడై ఉన్నారని ఆయన ఆ చిన్న కష్టానికైనా తల వంచాడు. ఈరోజు నీకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని ఆ నిందను నిజం చేయటానికి మీరు తల వంచొద్దు. హల్లెలూయా. నా ప్రభు చిత్తానికి నువ్వు తల వంచితే ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరులారా, ఆ 2 పేతురు 3:14 వచనంలో ఒక మాట ఉంటుంది. ఇంకా చాలా 2 వచనాలు మత్తయి సువార్త 5:15 ఉన్నది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్న. ఏంటంట? కానీ మనం ఏమనుకుంటాం తెలిసే, మన గురించి అబద్ధాలు చెప్పారనుకో, మన గురించి సాడీలు చెప్పారనుకో, మన గురించి లేనిపోనివి అన్నీ కల్పించి చెబుతే మనం అనుకో, నేను దుర్మార్గుడు, దుష్టులు, నేను దేవుడి దృష్టిలో ఉన్నానా లేనా ఏమనుకుంటాం? దేవుని దృష్టిలో ఉన్నానా లేనా? నా మీద ఇన్ని నిందలు వస్తుంటే, నాకు ఇన్ని అవమానాలు వస్తుంటే, ప్రభాసం నువ్వు ఉన్నావా? నన్ను చూస్తున్నావా? నా కుటుంబంలో ఉన్నవా? అసలుకి నేను రోజు మోకరించి ప్రార్థన చేస్తాను, అసలు చూస్తున్నావా అనే డౌట్ వస్తుంది. కానీ నువ్వు ధన్యుడు, ఎందుకంటే ఆయన చూశాడు కాబట్టి, నీ మాట విన్నాడు కాబట్టి నువ్వు ధన్యురాలు అని అన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీవేమో ఆ మనుషులు వేసిన నిందను ఆలోచన చేసి ప్రభా నువ్వు అసలు తిన్నావా, నా మొర ఆలకిస్తున్నావా అంటున్నావు. నీ మొర ఆయన ఖచ్చితంగా వింటాడు. నువ్వు అనుకుంటున్నావు పొరపాటు ఇది. కాబట్టి ప్రియ సోదరి సోదరు, నీ మీద జనాలు మిమ్మల్ని నిందించి హింసించినా సరే సంతోషించండి, గంతులేయండి. నా ప్రభు దృష్టిలో నేను ఉన్నాను కాబట్టి ఈ నింద వచ్చింది. నా ప్రభు దృష్టిలో నేను ఉన్నాను కాబట్టి ఈ నింద వచ్చిండ్రి. ఈ నిందను తీసేసి, ఈ నిందను తొలగించి ఆయన ముఖ దర్శనం చూసే రోజున, ఆ రోజున అంటారు, ప్రభా నేను నిందలేశాను, అవమానించారు, అది పొరపాటని ఆ రోజున ఆ ప్రభు ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా, 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం, లాస్ట్ ఈ వచనం చదువుకొని మీరు ధన్యులే. నేను అన్నది 2వ పేతురు గ్రంథము జాగ్రత్తగా. ప్రియులారా,
వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకమును అంటే పరిశుద్ధుడుగాను ఉండాలి. ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాట మిమ్మల్ని ఎందుకు బాగా ఉంటున్నారంటే, ఈ నిందలు వచ్చినప్పుడే, ఈ అవమానాలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడే మనం వాటి నుంచి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని నిందలు వచ్చినాయి కదా, ఇన్ని శ్రమలు వచ్చినాయి కదా అని అసలు ఈయన విడిచిపెడితే బాగుండు, ఈయన వదిలిపెడదాం అనే ఆలోచన మీకు వస్తుంది. ఎదవ సలహాలు పక్కన వాళ్ళు కూడా ఇస్తారు. ఆ ప్రభువు నమ్ముకున్నావు ఏమొచ్చింది నీకు, ఆ ప్రభువు నమ్ముకున్నావు ఏమొచ్చింది, ఏం తగ్గలంటది, మీ బ్రతికేమైనా మారిందా, మీ జీవనం ఏమైనా మారిందా? ఏమైనా ప్రభువు నమ్ముకున్నావు 1,00,000 కోట్లు వచ్చి ఇంట్లో పడాలా? ప్రభు ఎందుకు నమ్ముకున్నావు? ఆయన నిజమైన దేవుడని, ఆయన సృష్టికర్త అని, సర్వమానవాళి కోసం రక్షణ సువార్తను నమ్మే కదా నువ్వు నమ్మింది. సర్వమానవాళి కోసము రక్తాన్ని చిందించాలని, నా కోసము నీ కోసము పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడని, నీకోసము నా కోసం శ్రమ పడ్డాడని, దీనిని కదా నువ్వు నమ్ముకుంది. ఆయన ఆస్తులు అంతస్తులు ఇస్తాడని నువ్వు నమ్మింది కాదు కదా. కానీ లోకస్తులు ఎలా ఆలోచిస్తారంటే, నీ మీద నింద రావగానే, నీ మీద అపవాది రావగానే, నీ మీద లేకపోతే ఆయన నమ్ముకున్న తర్వాత ఏదో ఒక నష్టము, ఏదో ఒక వ్యాపార నష్టము జరగంగానే సరే, చూడు నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఏమైనా లాభం ఉందా, ఏమైనా ఇది బిజినెస్ లాభాలు నష్టాలు చూసుకోవడానికి? అర్థం కలుగుతున్నా? ఇది బిజినెస్ లాభము నష్టము, ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ వ్యాపారంలో నాకు లాభం ఎంత నష్టం ఎంత ఆలోచన చేయడానికి యేసుక్రీస్తుతో మనము చేస్తుంది వ్యాపారమా? కాదు కదా. ఇది భక్తి, విశ్వాసము. ఈ విశ్వాసాన్ని, ఈ భక్తిని లోకస్తులు ఆయన నమ్ముకున్నా నీకేమైనా లాభం వచ్చిందా, ఆయన నమ్ముకున్నావు నీకేమైనా వచ్చిందా, నష్టాలే శ్రమలే తప్ప ఏమైనా ఉందా అంటారు. ఇది భక్తి జీవితం, ఇది యాత్ర. ఈ యాత్రలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అంతిమంగా విజయము పొందడమే మన లక్ష్యమై ఉండాలి. ఇది వ్యాపారము కాదు. యేసుతో మనది విశ్వాస యాత్ర. ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి ఆ జీవ మార్గంలో మనం నడవాలి. ఆ జీవ మార్గంలో నడిచేటప్పుడు నీకు నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, శ్రమలు వచ్చినా మనము తట్టుకొని నడవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది మిమ్మల్ని అన్నారో లేదో, మరి నన్ను అయితే అన్నారు, యేసు నమ్ముకున్నాను ఏమన్నా లాభమా? నేను ప్రతి శుక్రవారం నైట్ బైబుల్ స్టడీ అని ఉంటుంది, కేబీహెచ్కి అటు వెళ్తా, అంటే 10 కిలోమీటర్లు వెళ్తాను. 8 గంటలకి ఆడ 7 గంటలు 7:30 గంటలు బయలుదేరి ఆడపోయింది. మళ్ళీ వచ్చాక 11 అయింది, 11:30 నైట్ 12 కూడా అవుతుంది. ఒక్కోసారి మా వర్క్ చేసి పని చేసే దగ్గర శుక్రవారం నైట్ వెళ్తా. అంత దూరం వెళ్తావా, నైట్ 11 అయితే అన్నారు. అయింది అంటే ఏమన్నా డబ్బులు ఇస్తారా, ఏమన్నా డబ్బులు ఇస్తారా అంటుండే. డబ్బులు ఏమి ఇస్తాను, నేర్చుకోవటం. మరి నువ్వేమైనా డబ్బులు కట్టాలా అంటావు. డబ్బులు ఏం కట్టాల్సిన, అది ఫ్రీగా నేర్చుకుంటావు. అవునా, ఏ లాభం లేకుండా ఎందుకు పోతున్నావు అంటుండే. అది బిజినెస్ అయినట్టు. ఏ లాభం లేకుండా ఎందుకు పోతున్నాడు? అనేక విషయాలు తెలుసుకోవటం కోసం, యేసు గురించి ఇంకా లోతుగా ధ్యానించడం కోసం. నేను ఎవరైనా చెప్పేవారంటే బాగా నేర్చుకోవాలని ఆశతో ఉన్నా. నాకు దగ్గరలో అందుబాటులో ఎక్కడ లేకపోయాక సరే అవకాశం వచ్చిందని వెళ్తున్నా. దీనిని కూడా దాని లాభంతో చూస్తున్నారు. యేసు అంటే తెలియని వాళ్ళు ఎవరు? మనవారు కూడా ఉన్నారా లేదా? యేసు అంటే తెలియక, యేసు గురించి సువార్త విలువ తెలియక, నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ₹1,00,000 కావాలి, కానికితేనే వస్తానని వాళ్ళేరా ఉన్నారు. యేసు విలువ తెలియక, సువార్త విలువ తెలియక చాలామంది అల్లాడుతుంటే, అటువంటి వారికి, అటువంటి ప్రాంతంలో నీకు సువార్త చెప్పడానికి ఒక దైవ సేవకుడు ఒక వర్తమానాన్ని తీసుకొచ్చి, ఇదిగో పాస్టర్ గారు నువ్వు మా ఏరియాకి వచ్చి ఒక వర్తమానం చెప్పాలి, దాని ద్వారా అనేక మందులు మార్పు పొంది రక్షణ సువార్తను పట్టుకొని రక్షించబడాలి అని ఉద్దేశంతో అతను నిన్ను అడిగితే, నేను స్టేజ్ డబ్బు, బిజినెస్ డబ్బు, స్టేజ్ ఎక్కాలంటే ముందు అడుగు పెట్టాలంటే నా అకౌంట్లో డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే నేను వస్తాను, లేకపోతే ఇటు నుంచి వెళ్ళిపోను. చాలామంది మన క్రైస్తవ పెద్దలు ఉన్న అనకూడదు కానీ వాళ్ళే ఇలాంటి డబ్బు కలిగి ఆశ కలిగి ఉన్నారని తెలుసు కూడా వాళ్ళే పిలిపించుకుంటున్నారు. ఎందుకు పిలిపించుకుంటున్నారు అర్థం కావట్లేదు. మన చుట్టుపక్కల లేరా?
ఏసీలో ఉండి సూట్ వేసుకుని ఆయన పాస్టర్, నేను వారు తక్కువ అనవచ్చు. సూట్ వేసుకున్న ఆయన వేసుకున్న వ్యక్తిలో కూడా ఎన్నో కష్టాలు శ్రమలు ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ ఒకప్పుడు పడిన కష్టాన్ని నువ్వు గుర్తు చేసుకోకుండా, ఒకప్పుడు పడిన కష్టాన్ని నువ్వు గుర్తు చేసుకోకుండా ఆ కష్టాల గుండా కూడా ఈ పాస్టర్ కూడా వెళ్తుంటే అతను నువ్వు కానుక లక్షలు ఇవ్వాలి, వేలలు ఇవ్వాలి. అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? విశ్వాసాన్ని అడగాలి. విశ్వాసంగా బెదిరించాలా? ఇవ్వండి అని శాపాలు పెట్టాలా? చెప్పండి. మరి ఏం చేయాలి? అప్పు చేయాలి. ఆయన అప్పు చేయాలి కదా, అప్పు చేసి అంత. కానీ నాకైతే నిజంగా నేను మా లాజరు అన్నాను కదా, నా ఖర్చు నేనేమి పెట్టుకొని మేమే వెళ్తాం పల్లెటూరులోకి వెళ్ళి, మేమే ఏదో మై చెట్టు కానీ ఏదైనా ఉంటే అదే తీసుకుని వెళ్ళిపోతాం. ₹1 తంతా కూడా పట్టండి, ఉచితంగా ఇవ్వాలి. ఒకళ్ళకి ఇస్తే అది దేవుడి సేవని వాడుకుంటాం. ₹5 ఇచ్చినా ₹5 ఇచ్చినా ఎందుకు? ఆటో వేసుకొని పోతాం కదా, దానికి ఆయిల్ కావాలి, ఆయిల్ కోసుకుంటాం. కానీ చెప్పడానికి అవకాశం మాకు టైం దొరికినప్పుడే వెళ్తుంటాం. చాలామందికి అవకాశం దొరికింది, దాన్ని కూడా బిజినెస్గా చేసుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇది భక్తి జీవితం, విశ్వాసం జీవితము, బిజినెస్ కాదు. కానీ లోకస్తులు మనల్ని ఏమంటారు? ఈ భక్తి జీవితంలో నీకు లాభం ఎంత వచ్చింది? నష్టం జరిగితే ఆయన నమ్ముకున్నావు, నీకు ఇంత నష్టం జరిగిందని మనల్ని గుచ్చి అడిగేవారు లేదా? అడుగుతారు. మా నాన్నే ఫోన్ చేశారు ఇక్కడ. అప్పుడు నాకు మా పాప పాప పుట్టింది, హాస్పిటల్లోనే ఉన్నప్పుడు. 3 ఆడపిల్లలు, 3 పాప చిన్న అమ్మాయి కూడా పుట్టింది, హాస్పిటల్లో ఉన్న. ఏమంటే ఫోన్ చేసి ఆడపిల్ల పుట్టిందంటగా అన్నారు. ఏం లాభమయ్యా నీకు? యేసుప్రభు అని పరిగెత్తి నువ్వు భక్తి అన్నావు. 3వ వ్యక్తి కూడా యేసుప్రభు ఆడపిల్లని ఇచ్చి ఏ లాభం? ఆయన నమ్ముకున్నావు, ఏ లాభం లేరా అన్నారు. కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు నమ్ముకున్నావు, 3 ఆడపిల్లలే, 4 ఆడపిల్లలే, మగపిల్లగాడు ఒక్కడు కూడా లేడు, ఏ లాభం? ఎందుకు నమ్ముకున్నావు అని అవమానకరంగా మాట్లాడేవాళ్ళేరా? ఇది బిజినెస్ కాదు, ఇది మన జీవిత యాత్ర. ఇది ఆయనతో మనము సన్నిహితంగా ఉన్నామంటే అది బిజినెస్కి సంబంధించింది కాదు. ఎంత లాభం వస్తుంది ప్రభు? నేను ఈ యాత్రలో నీ అమ్మట నీ అడుగుజాలో నడుస్తున్నా కదా, నాకు ఏ లాభం ప్రభు? ఈ లోకపరంగా మనం ఆలోచించకూడదు. పరలోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తే పరలోక రాజ్యంలో నాకు ఏ స్థానం ఇస్తావు ప్రభు? ఆ రాజ్యంలో నాకు ఎలాంటి ఇల్లు కడతావు ప్రభు? ఆ రాజ్యంలో నిత్యం ఆనందం సంతోషం ఉంటుంది కదా, దానికోసం మనం పరిగెడుతుంది. ఈ లోకం కోసము మనం ఆయనతో సంబంధం కలిగి జీవించట్లేదండి. ఎవరితో? ఆయనతో సంబంధం కలిగి ఆయనతో ఎందుకు అడుగుజాల్లో నడుస్తున్నామంటే ఈ లోక సంబంధమైన మేలు కోసం ఆయన మనము వెంబడించటలా, పరలోక సంబంధమైన మేలు కోసము మనము అడిగేస్తాం. అందుకే ఈ లోక సంబంధమైన వాటికి మీరు వెతకక, భూ సంబంధమైన వాటికి వెతక, పరలోక సంబంధమైన వాటి కోసం మీరు వెతకాలి, వాటి కోసమే అపేక్షించాలి ప్రియ సోదరి సోదరులు. కాబట్టి ఇంకొంచెం చదవండి. ఈ అధ్యాయం ఏదో అయిపోయేటట్లేదు. మీరు నన్ను తిట్టుకుంటే భయం ఉంది. ఎప్పుడు ప్రతి వారం ఏసేపు గారు మా చెబుతున్నాను, అందుకే భయం ఉంది. ఈరోజు అయిపోద్దాం, కొంచెం ఉంది. ఇంకా అతన్ని పట్టుకొని రాజు ఖైదీని బంధింపబడి చెరసాలలో వేయించెను. అక్కడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చెరసాలలో అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఇక్కడేం జరిగింది చెప్పనా? ఒక అద్భుత కార్యం జరిగింది. యోసేపు జైల్లో ఉన్నాడు, శ్రమలు గుండా వెళ్తున్నాడు అనుకున్నాడు. జైల్లో మనకు తెలిసిందే కదా, జైల్లో పాపం ఉదయం లేవటం, పని చేయటం, హింసలు కొట్టడం, అవసరం చాకరీ చేపిస్తారు అనమాట. రాళ్ళు కొట్టేయటం, రప్పలు కొట్టేయటం. మొన్న ఈ మధ్య ఎక్కడో చూసిన నేను, ఆ జైల్లో ఖైదీలందరంట ఒక పొలం ఉంటుంది కదా, వ్యవసాయం చేపిస్తారంట. ఏం చేపిస్తున్నారు? వ్యవసాయం, పత్తి, మిరప అవి పండిస్తారంట. మరి ఇక్కడైతే ఏ పని చేయించారు తెలియదు, కానీ జైల్లో సాధారణంగా వాళ్ళకి బాత్రూమ్ సరిగ్గా ఉండవు, లైట్స్ కానీ తిండి కానీ
తిండి కూడా కొలత ఏముంటుంది మీకు తెలుసో తెలియదు. 100 గ్రాములు అంటే 100 గ్రాములే ఇలా కొలత పెట్టి ఇచ్చేవారు ఉంటారు జైల్లో. కొలత ఏముంటుంది కొన్ని మరి ఇప్పుడు ఏమో నాకు తెలియదు, నేను అనుకుంటున్నా కొలత పెట్టి ఇంత కూర 2 చపాతీలు అంటే 2 చపాతీలు నీ ఇష్టం వచ్చినట్లు ఇంట్లో మెక్కటానికి వీల్లేదు. ఇంటికాడ నేను 4 చపాతీలు తిన్నాను 4 పూరీలు తిన్నానంటే వాడు ఊరుకోడు, వాళ్ళు లెక్క ప్రకారం వేస్తాడు. అలాంటి కష్టాలు శ్రమలు గుండా ఆ జైల్లో అనిపిస్తున్నాడు. కటకటాలు వెనుక అనుకున్నాం, కానీ అతనికి ఎవరు తోడైనాడంట? దేవుడు తోడయ్యుండి ఆ జైల్లో ఉండే అధికారం మొత్తానికి ఆ జైల్లో ఉంటారు కదా పాపం, మగ్గిపోతుంటారు. నిందలు అర్థమైన పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. హత్య చేసినోడు, చంపినోడు, వ్యభిచారి వాళ్ళందరూ మొత్తము జైల్లో ఉంటారు కదా. వీళ్ళందరి మీద ఇతను అధికారిగా ఉన్నాడు అంట. హల్లెలూయా. ఎవరి మీద ఉంచాడు? ఈ జైల్లో ఉన్న వారందరూ ఖైదీలు ఉంటారు కదా, ఈ ఖైదీల మీద మళ్ళీ ఇతన్ని విచారణకర్తగా నియమించాడు. ఒకవేళ నువ్వు కష్టం గుండా వెళ్తుంటే ఆ కష్టాల్లో కూడా నీకు మార్గం చూపించి సులువైన మార్గంగా మార్చునుగాక. హల్లెలూయా. జైల్లో పడ్డాను ఎలాగ ప్రభా అని దుఃఖపడలేదు ఆయన, తన పని చేసుకుంటూ వెళ్ళాడు. ఆ జైల్లోనే మళ్ళీ సుఖవంతమైన జీవితము అనుగ్రహించాడు ప్రభు. హల్లెలూయా. ఆయన చిత్తానికి నువ్వు తలవచ్చు. నిందలైన అవమానాలైనా సరే ఆ నిందలే అవమానాలు తీసివేసి నిన్ను గొప్పగా ఆశీర్వదించగలరు. జైల్లోనే ఉన్నాడు, కానీ జైల్లో ఉన్న ఖైదీలందరి మీదుగా ఈయన అత్యధికంగా వాళ్ళ మీద విచారణగా జైల్లో 100 మంది ఖైదీలు ఉన్నామన్న నాతో 101 100 మంది ఉన్నారా లేరా? ఒక అధికారి. ఇప్పుడు క్లాసులో ఉన్నాం మనం, క్లాసులో 100 మంది పిల్లలు ఒక లీడర్ ఉంటారు కదా, ఆ లీడర్ లేచి నిలబడి ఎవరు అరుస్తున్నాడా, ఎవరు గోల చేస్తున్నాడా, ఎవరు ఏం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నాడని ఒక విచారణ చేస్తాడు. ఇదిగో పలానా అబ్బాయి పేరు, నా చిన్నపిల్లలు నేను చదివేటప్పుడు బోర్డు మీద రాశాడు, పలానా వ్యక్తి బాగా గోల చేసినట్టు బోర్డు మీద రాశాడు. ఎన్ని పేర్లు? 10 మంది రాశాడు. ఇప్పుడు లెక్చరర్ అవుతారు, టీచర్ వచ్చి బోర్డు మీద చూస్తారు, రే వీళ్ళందరూ లేవరు అంటారు, పేర్లు మొత్తం లేస్తారు. ఇంకా కర్ర తెచ్చుకొని వాయింపుడే ఏంటిది, ఇది విచారణ. అర్థమైందా? ఆ ఖైదీలకు ఈయన కూడా అదే పోస్ట్ అనమాట నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ ఖైదీలో ఒక్కొక్కడు తన బలాన్ని చూసుకొని విర్రవీగి ఆ బలం హీనంగా ఉన్నాడు, తక్కువ బలం ఉన్నాడు మీద పెత్తనం చలాయించి కొట్టడం ఇవి జరుగుతుంటాయి కదా. కాబట్టి ఇదంతా గమనించడానికి వారి నడవడికి ఎలాగుందో తెలియజేయటానికి ఇతన్ని విచారణకర్తగా ఉండి ఆ జైల్లో ఉన్న వారిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు శ్రమ ఇచ్చిందని దేవుడు నువ్వు బాధపడగాకు. నన్ను ఎక్కడో పడేశాడండి, ఎక్కడో నన్ను ప్రశాంతంగా ఒక ఊళ్ళో బ్రతుకుతుంటే నన్ను తీసుకొచ్చి కష్టాల కొలిమిలో పడేశాడు దేవుడు అంటే, ఆ కష్టాల కొలిమిలోనే నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడు గాక. కష్టాలు ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. చూసిన వారు మొత్తం ఇది ఎలా ఆశ్చర్యమని అనుకుంటారు. అది ప్రభు వలనే సాధ్యమని నువ్వు సాక్ష్యము ఇచ్చునుగాక. హల్లెలూయా. ఎవరు అనుకున్నారు యేసేపు జైల్లో పడతాడని? యేసేపు అన్న కలగన్నాడా? ఒకటే కలగన్నాడు. ఏం కన్నాడు? నేను మంచిగా ఎదుగుతాను కదా, నేను మంచిగా ఆశీర్వదించబడతాను అనే కలే కన్నాడు. కానీ మధ్యలో ఏమైంది? ఈ కష్టాలు వస్తాయి, ఈ నిందలు వస్తాయి. ఆ విషయం తెలుసు ఆయనకి? తెలియదు. ఒకటే ఆయన తెలియజేసింది ఏమిటి? నీవు అత్యధికంగా ఆశీర్వదించబడతావని. ఆశీర్వదించబడేటప్పుడు కష్టాలే వస్తాయి, శ్రమలే వస్తాయి. నీకు ఆ కష్టాలు తెలియజేస్తే నువ్వు ముందు ఆశీర్వాదాలు నాకు వద్దులే ప్రభు అంటావు కదా కదా కదా. యేసోబుకు ఒకవేళ కల వచ్చినప్పుడు నీకు ఇన్ని కష్టాలు వస్తాయి యేసోబు అంటే, నాకు వద్దులే ప్రభు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, ఇంటిలోనే ఉంటా, మా అన్నల కాడ మా అన్నల దగ్గర ఎలాగోలాగా వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు, రోజు నేను డైలీ క్యారేజీ బాక్స్ తీసుకొని పోయి ఇస్తాను అని ఉండొచ్చు కదా. కాబట్టి సోదరి నేను ముందే చెబుతున్నా, ఆయన నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు పోయినప్పుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు ప్రభు. హల్లెలూయా. యేసేపుని ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉంటాడా? హల్లెలూయా. మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. మనల్ని కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆ యేసేపుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు తను ఎవరికి భయపడలా, తన గురి ఏమిటో, తన గమ్యం ఏమిటో
తన ప్రభువుకు తన చిత్తం ఏమిటి ఎరిగి తల ఉంచుకొని జీవించాడు. ఈ రోజున నీవు కూడా తల ఉంచుకొని జీవించు. నిందొచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా సరే నా ప్రభువు ఈ నిందను తొలగిస్తాడని నువ్వు తల వంచుకొని జీవించు. ఆయన ఆ నిందను తీసివేసి నిన్ను విచారణకర్తగా నియమించునుగాక. ఒకవేళ నీ భర్త ఆ నింద వేశాడని, నీ జనాలు, నీ ఊరి గ్రామస్తులు నింద వేశారని త్రోసిపుచ్చిపోయి ఉండొచ్చు, నీ భర్త నిన్ను కాదనుకొని ఉండొచ్చు, కానీ కాదన్న వ్యక్తి నిన్ను దగ్గరకు హక్కును చేర్చును గురుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆయన ముఖ దర్శనము చూడటానికి మీరు ఆశపడండి. హల్లెలూయా. అందుకని భక్తుడైన ఒక పాట పాడాడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో అందరూ కలిసి నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 అందరు కలిసి ఓ యేసయ్యా. ఏంటి నేను ఈ మెసేజ్ చెప్పారు మీరు బాధ అనిపించిందండి? శ్రమలు వస్తాయి అంత, కష్టం వస్తాయి అంత, ఎత్తున బాబు చెబుతుందని బాధగా ఉంటాయింది. ఏమి రాదమ్మా, ఈ బాధలన్నీ తొలగించి నీకు గొప్పగా ఆశీర్వదించును గాక. ముఖ దర్శనం చాలయ్యా. ఇప్పుడు పడండి ఆనందంగా, ఓయ్ ముఖ దర్శనం చాలయ్యా
దర్శనము మనము చూడాలి ప్రియ సహోదరి సహోదరులు. ఆయన ముఖ దర్శనము చూడాలి. మనకి ఆశ కలిగి ఉండాలి. ఆయన ముఖ దర్శనము చూడాలి. ముఖ దర్శనము చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆయన నీ ఎదుట నిలవబడుతును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ వర్తమాన దేవుడు దీవించును గాక.